Hi guys, welcome to my channel. I am Yugandhar Sharma and in this video I am going to discuss about variances, analysis of variances, material variances and variance computation charts and material wise breakup of variances chart. Let us discuss one by one. First one, variances. As I already told you in previous classes, the main objective of standard costing is కంప్యూటేషన్ ఆఫ్ వేరియన్స్. అంటే స్టాండర్డ్ కాస్టింగ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వేరియన్స్ని క్యాలిక్యులేట్ చేయడమే. వేరియన్స్ అంటే స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఆర్ డీవియేషన్ని వేరియన్స్ అంటాం. యాక్చువల్ కాస్ట్ అనేది కరెంట్ ఇయర్లో ఎంత కాస్ట్ ఇంకర్ అయ్యింది అని క్యాలిక్యులేట్ చేయడం. స్టాండర్డ్ కాస్ట్ అంటే కరెంట్ ఇయర్కి ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వచ్చు అని ప్రీ డిటర్మైన్ చేసి ప్రీవియస్ ఇయర్లోనే ఎస్టిమేట్ చేయడం, దాన్ని స్టాండర్డ్ కాస్ట్ అంటాము. యాక్చువల్ కాస్ట్కి స్టాండర్డ్ కాస్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఆర్ డీవియేషన్ని వేరియన్స్ అంటాం. వేరియన్స్లో బేసిక్గా టూ టైప్స్ ఉంది. ఒకటి ఫేవరబుల్ వేరియన్స్ అని చెప్పొచ్చు, ఇంకొకటి అన్ఫేవరబుల్ వేరియన్స్ ఆర్ అడ్వర్స్ వేరియన్స్. ఫేవరబుల్ వేరియన్స్ అంటే యాక్చువల్ కాస్ట్ స్టాండర్డ్ కాస్ట్ కంటే తక్కువ ఉంది అంటే ఆ వేరియన్స్ని ఫేవరబుల్ వేరియన్స్ అంటాము. ఈ ఫేవరబుల్ వేరియన్స్ని ఎఫ్తో డినోట్ చేస్తాం. నెక్స్ట్ అన్ఫేవరబుల్ వేరియన్స్ని ఏతో డినోట్ చేస్తాం. ఎందుకంటే అన్ఫేవరబుల్ వేరియన్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ అడ్వర్స్ వేరియన్స్. అడ్వర్స్ వేరియన్స్ అని మనం ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే యాక్చువల్ కాస్ట్ అనేది స్టాండర్డ్ కాస్ట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అన్ఫేవరబుల్ వేరియన్స్ ఆర్ అడ్వర్స్ వేరియన్స్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్. ఇందాక మనం వేరియన్స్ అంటే ఏంటో చూసాం. అంటే స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఆర్ డీవియేషన్నే వేరియన్స్ అన్నాం. ఆ డిఫరెన్స్ ఆర్ డీవియేషన్, ఆ వేరియన్స్ అనేది ఎందువల్ల వచ్చింది, స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి డిఫరెన్స్ అనేది ఎందువల్ల వచ్చింది అని అనలైజ్ చేయడమే ఈ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ అంటాము. ఇక్కడ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్ములా ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్ మైనస్ యాక్చువల్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్స్పెక్టేషన్ అంటే ప్రీవియస్ ఇయర్గా మనం ఎస్టిమేట్ చేసే కాస్ట్ని ఎక్స్పెక్టేషన్, అదే స్టాండర్డ్ కాస్ట్. యాక్చువల్స్ అంటే యాక్చువల్ కాస్ట్ ఈ ఇయర్లో ఎంత ఇంకర్ అయిందో అది యాక్చువల్ కాస్ట్. స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనము వేరియన్స్ అని చెప్తాం. అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ చూసినట్లయితే దాంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియన్స్ అనేది ఉంది. ఫస్ట్ వన్ మెటీరియల్ వేరియన్స్, నెక్స్ట్ వన్ లేబర్ వేరియన్స్, నెక్స్ట్ వన్ ఓవర్ హెడ్ వేరియన్స్. ఆ ఓవర్ హెడ్ వేరియన్స్లో కూడా టూ టైప్స్ ఉంది, వేరియబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్ అండ్ ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్. నెక్స్ట్ వన్ సేల్స్ వేరియన్స్. సేల్స్ వేరియన్స్లో కూడా సేల్స్ యూనిట్ వేరియన్స్, సేల్స్ ప్రైస్ వేరియన్స్ అని టూ టైప్స్ ఉంది. కానీ మనం డిస్కస్ చేయబోయేది ఓన్లీ మెటీరియల్ వేరియన్స్ గురించి మాత్రమే. ఎందుకంటే మన సిలబస్లో ఉండేది అది ఒక్కటి మాత్రమే కాబట్టి మెటీరియల్ వేరియన్సెస్ గురించి ఫుల్ డీటెయిల్గా చూద్దాం. మెటీరియల్ వేరియన్స్లో టోటల్గా 5 టైప్స్ ఆఫ్ మెటీరియల్ వేరియన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ వన్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్, మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, నెక్స్ట్ వన్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్, నెక్స్ట్ వన్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అండ్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. వన్ బై వన్గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే ఏంటంటే ఇక్కడ హెడ్డింగ్లోనే ఉంది చూడండి, కాస్ట్ వల్ల వచ్చిన వేరియన్స్. అంటే స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి డిఫరెన్స్ ఉండడం వల్ల ఈ కాస్ట్ వేరియన్స్ అనేది అరైజ్ అవుతుంది. స్టాండర్డ్ కాస్ట్ అంటే మనం ఎలా డిఫైన్ చేస్తామంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ని స్టాండర్డ్ కాస్ట్ అంటాము. అదేవిధంగా యాక్చువల్ కాస్ట్ని ఎలా డిఫైన్ చేస్తామంటే యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిఫరెన్స్ని మనము కాస్ట్ వేరియన్స్ అని చెప్పుకోవచ్చు. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్కి షార్ట్ కట్లో ఇక్కడ రాసాను, ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. ప్రైస్ వేరియన్స్ అంటే ఇక్కడ హెడ్డింగ్లోనే ఉంది, ప్రైస్లో డిఫరెన్స్. అంటే స్టాండర్డ్ ప్రైస్కి యాక్చువల్ ప్రైస్కి మధ్యలో డిఫరెన్స్ అనేది అరైజ్ అయితే ఆ వేరియన్స్ని మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటాము. ఇక్కడ
ఇచ్చాను చూడండి ఫార్ములా, షార్ట్కట్ ఫార్ములా చూస్తే మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏక్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఏపీ. నెక్స్ట్ చూడండి మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్కి మరొక పేరు మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ క్వాంటిటీలో డిఫరెన్స్ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ అండ్ యాక్చువల్ క్వాంటిటీ డిఫరెన్స్ అనేది ఉంటుంది. దీన్నే మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఆర్ మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ అంటాము. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్కి మనం ఫార్ములా చూసినట్లయితే షార్ట్కట్లో మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. నెక్స్ట్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్. ఇక్కడ హెడ్డింగ్లోనే ఉంది మిక్స్ వేరియన్స్ అంటే మెటీరియల్లో చాలా మెటీరియల్స్ ఏ, మెటీరియల్ బి, మెటీరియల్ సి అలాగా చాలా మెటీరియల్స్ ఒక ఫినిష్డ్ గూడ్స్ని తయారు చేయడానికి యూజ్ చేస్తారు. ఆ రా మెటీరియల్స్లో మిక్స్ చేయడంలో ఏదైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటాము. ఎగ్జాంపుల్కి మనం స్టాండర్డ్ కాస్ట్లో మెటీరియల్ ఏ, మెటీరియల్ బి 50 kg ఆఫ్ మెటీరియల్ ఏ 50 kg ఆఫ్ మెటీరియల్ బి అని మనం 1:1 రేషియోలో ఫిక్స్ చేసామనుకోండి. కానీ యాక్చువల్గా మనకి క్వాంటిటీ ఎంత కన్జంప్షన్ జరిగిందంటే 60 kg ఆఫ్ మెటీరియల్ ఏ అండ్ 40 kg ఆఫ్ మెటీరియల్ బి కన్జంప్షన్ జరిగింది. అంటే 60:40 రేషియో. ఇక్కడ ఇంతకుముందు చూసినట్లయితే మనం స్టాండర్డ్ కాస్ట్లో 1:1, కానీ ఇక్కడ చూసినట్లయితే 3:2 రేషియోలో యాక్చువల్ కన్జంప్షన్ జరిగింది. ఇక్కడ మెటీరియల్ మిక్స్లో వేరియన్స్ అనేది వచ్చింది. దీన్నే మెటీరియల్ మిక్స్ వేరియన్స్ అంటాము. మెటీరియల్ మిక్స్ వేరియన్స్కి షార్ట్కట్ ఫార్ములా చూసినట్లయితే ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ. నెక్స్ట్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్. మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ అంటే ఇక్కడ హెడ్డింగ్లోనే ఉంది ఈల్డ్లో వేరియన్స్. అంటే మనం స్టాండర్డ్ ఫిక్స్ చేసేటప్పుడు స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ అనేది కొన్ని ఫినిష్డ్ గుడ్స్ని తయారు చేయడానికి ఫిక్స్ చేస్తుంటాం. అంటే ఎగ్జాంపుల్ తీసుకోండి, 2 kg ఆఫ్ రా మెటీరియల్స్ వచ్చి 10 యూనిట్స్ ఆఫ్ ఫినిష్డ్ గుడ్స్ తయారు చేస్తామనుకోండి. కానీ యాక్చువల్ కాస్ట్ దగ్గర వచ్చినట్లయితే 1 kg ఆఫ్ రా మెటీరియల్స్ని 2 kg ఆఫ్ రా మెటీరియల్స్ని ఓన్లీ 5 యూనిట్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ని తయారు చేస్తాం. ఇక్కడ సేమ్ రా మెటీరియల్స్ అనేది సేమ్ 5 kg, ఇక్కడ కూడా 5 kg కన్సిడర్ చేసాం. కానీ స్టాండర్డ్లో చూసినట్లయితే ఆ 5 kgతో 10 యూనిట్స్ దాకా ఫినిష్డ్ గుడ్ తయారు చేయగలం. కానీ యాక్చువల్లో చూసినట్లయితే ఓన్లీ 5 యూనిట్సే మనం తయారు చేస్తున్నాం. ఇక్కడ ఈల్డ్లో అవుట్పుట్లో ఇక్కడ డిఫరెన్స్ వచ్చింది. అంటే ఫినిష్డ్ గూడ్స్ తయారు చేయడంలో ఇక్కడ డిఫరెన్స్ అనేది వచ్చింది. దీన్నే ఈల్డ్ వేరియన్స్ ఆర్ అవుట్పుట్ వేరియన్స్ ఆర్ దీనికి ఇంకొక పేరు వచ్చి మెటీరియల్ సబ్ యూసేజ్ వేరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. మెటీరియల్ సబ్ యూసేజ్ వేరియన్స్కి ఫార్ములా చూసినట్లయితే ఎస్క్యూ ఇంటూ ఎస్పీ మైనస్ ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ. ఇప్పుడు మనం ప్రాబ్లమేటిక్ పార్ట్కి ఎంటర్ అయ్యే ముందుగా వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్ అని ఇక్కడ మనం తెలుసుకుంటాము. వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్లో ఫస్ట్ చూసినట్లయితే మెటీరియల్స్ని ఏ రా మెటీరియల్స్ని ఒక ఫినిష్డ్ గూడ్స్ని తయారు చేయడానికి యూజ్ చేసామో అది ఇక్కడ మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ 4 కాలమ్స్లో ఇక్కడ అమౌంట్స్ అనేది ఎంటర్ చేస్తాం. దాంట్లో ఫస్ట్ కాలం చూసినట్లయితే ఎస్క్యూ ఇంటూ ఎస్పీ, సెకండ్ కాలం ఏక్యూ ఇంటూ ఏపీ, థర్డ్ కాలం ఏక్యూ ఇంటూ ఎస్పీ, ఫోర్త్ కాలం ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ. ఇక్కడ ఎస్క్యూ, ఎస్పీ, ఏక్యూ, ఏపీ, ఆర్ఏక్యూ అని మనం షార్ట్కట్లో చెప్తున్నాం. దానికి ఫుల్ డిస్క్రిప్షన్ అనేది కింద రాస్తున్నాను చూడండి. ఎస్క్యూ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఫార్ యాక్చువల్ అవుట్పుట్, ఏక్యూ అంటే యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్, ఆర్ఏక్యూ అంటే రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అంటే మనకున్న యాక్చువల్ క్వాంటిటీని రివైజ్ చేయడం, రీరైట్ చేయడం. దేని ప్రకారం అంటే స్టాండర్డ్ ప్రపోర్షన్ని బేస్ చేసుకొని రివైజ్ చేయడం. దాన్ని రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అంటాం. నెక్స్ట్ ఎస్పీ స్టాండర్డ్ ప్రైస్ పర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్, ఏపీ అంటే యాక్చువల్ ప్రైస్ పర్ యూనిట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్. ఇదంతా మనకి క్వశ్చన్లోనే వాడు ఇచ్చుంటారు. దాన్ని బేస్ చేసుకొని ఈ వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్ని మనం ప్రిపేర్ చేస్తాము. ఒక్కొక్క కాలంకి మనం టోటల్ ఫైండ్ అవుట్ చేయాలి.
ఈ టోటల్ని బేస్ చేసుకొని మనం వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ని క్యాలిక్యులేట్ చేస్తాము. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ మెటీరియల్ వేరియన్స్. ఆ వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్ని బేస్ చేసుకొని ఈ టైప్స్ ఆఫ్ మెటీరియల్ వేరియన్స్, వేరియస్ టైప్స్ ఆఫ్ వేరియన్సెస్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఫస్ట్ వన్, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. దీనికి షార్ట్గా 1 - 2, అంటే ఫస్ట్ కాలం మైనస్ సెకండ్ కాలం. ఇందాక మనం ప్రీవియస్లో చూసాం వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్. ఫస్ట్ కాలంలో ఎస్క్యూ ఇంటూ ఎస్పీ ఉంది, మైనస్ సెకండ్ కాలంలో ఏక్యూ ఇంటూ ఏపీ ఉంది. ఫస్ట్ కాలం యొక్క టోటల్ మైనస్ సెకండ్ కాలం యొక్క టోటల్ ఇక్కడ వేయాలి. నెక్స్ట్ 1 - 2 చేసినప్పుడు ఎంత వాల్యూ వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేస్తాం. ఇక్కడ ఒకవేళ పాజిటివ్ వాల్యూ వస్తే దాన్ని బ్రాకెట్లో ఎఫ్ అని మెన్షన్ చేస్తాం. ఎఫ్ అంటే ఫేవరబుల్ వేరియన్స్. ఒకవేళ నెగిటివ్ వాల్యూ వచ్చినట్లయితే బ్రాకెట్లో ఏ అని మెన్షన్ చేస్తాం. ఏ అంటే అడ్వర్స్, ఓఆర్ఆర్ అన్ఫేవరబుల్ వేరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. యూఎఫ్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ చూసినట్లయితే 3 - 2. 3 అంటే థర్డ్ కాలంలో మనకి ఏక్యూ ఇంటూ ఎస్పీ ఇచ్చాము, మైనస్ సెకండ్ కాలంలో ఏక్యూ ఇంటూ ఏపీ ఉంది, దాని యొక్క టోటల్ దీని యొక్క టోటల్ వేసుకుంటాం. ఈ రెండింటిని లెస్ చేస్తాం, వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. మెటీరియల్ యూసేజ్ వేరియన్స్కి 1 - 3 షార్ట్ కట్. ఇప్పుడు ఫస్ట్ కాలం మైనస్ థర్డ్ కాలం. ఫస్ట్ కాలం యొక్క టోటల్ అంటే ఎస్పీ ఇంటూ ఎస్పీ వాల్యూ యొక్క టోటల్ మైనస్ ఏక్యూ ఇంటూ ఎస్పీ యొక్క టోటల్ వేసుకుంటాం. దాన్ని అన్నిటిని లెస్ చేస్తాం. ఎంత వాల్యూ వస్తుందో అది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ కూడా అన్నిటికీ ఈ వాల్యూస్ అనేది పాజిటివ్లో వస్తే ఫేవరబుల్ అని బ్రాకెట్లో రాస్తాం. అదే నెగిటివ్లో వస్తే అడ్వర్స్ అని బ్రాకెట్లో రాస్తాం. అదేవిధంగా మెటీరియల్ మిక్స్ వేరియన్స్కి 4 - 3 షార్ట్ కట్. మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్కి 1 - 4 షార్ట్ కట్. అంటే ఫోర్త్ కాలం మైనస్ థర్డ్ కాలం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ కాలం మైనస్ ఫోర్త్ కాలం. నెక్స్ట్ ఇక్కడ ఎస్క్యూ అని వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్లో ఎస్క్యూ ఇంటూ ఎస్పీ అని ఫస్ట్ కాలంలో రాస్తున్నాము. ఎస్క్యూ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్. ఎప్పుడు కానీ మనకి క్వశ్చన్లో యాక్చువల్ అవుట్పుట్ మెన్షన్ చేస్తున్నాడు అంటే స్టాండర్డ్ క్వాంటిటీని యాక్చువల్ క్వాంటిటీకి కన్వర్ట్ చేసుకొని ప్రాబ్లంలో తీసుకోవాలి. మనకి యాక్చువల్ అవుట్పుట్ ఇవ్వలేదు అంటే స్టాండర్డ్ క్వాంటిటీని వాడు క్వశ్చన్లో ఏదైతే ఇచ్చినాడో డైరెక్ట్గా తీసుకుంటాము. స్టాండర్డ్ క్వాంటిటీకి ఎగ్జాంపుల్ చూడండి. If standard quantity of raw material required to produce 100 kg of finished goods is 60 kg of raw material. అంటే 60 kg of raw material ఉంటే మనం 100 kg of finished goods తయారు చేయొచ్చు. ఇది స్టాండర్డ్. ఇఫ్ యాక్చువల్ అవుట్పుట్ అంటే యాక్చువల్ ఫినిష్డ్ గూడ్స్ ఎన్ని కేజీస్ తయారు చేశారంటే 1000 kg. దీన్ని బేస్ చేసుకుని మనం స్టాండర్డ్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 60 kg ఆఫ్ రా మెటీరియల్తో ఓన్లీ 100 kg ఆఫ్ ఫినిష్డ్ గూడ్సే తయారు చేయగలం. కానీ మనం యాక్చువల్గా తయారు చేసింది 1000 kg ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్. ఈ 1000 kg ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్కి ఎంత క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ రిక్వైర్డో అదే క్యాలిక్యులేట్ చేయాలి. దాన్ని స్టాండర్డ్ క్వాంటిటీ ఫర్ యాక్చువల్ అవుట్పుట్ అంటాము. క్రాస్ మల్టిప్లై చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 600 kg ఆఫ్ రా మెటీరియల్. ఇదే ఎస్క్యూ. నెక్స్ట్ రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఆర్ఏక్యూ. మనం వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్లో ఫోర్త్ కాలంలో చూసినట్లయితే ఆర్ఏక్యూ ఇంటూ ఎస్పీ అని వేసుకుంటాం. ఆర్ఏక్యూ అంటే రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ. అంటే యాక్చువల్ క్వాంటిటీని మనం స్టాండర్డ్ క్వాంటిటీ ప్రపోర్షన్లో డివైడ్ చేయాలి. ఇప్పుడు ఎలా డివైడ్ చేస్తామో చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇఫ్ స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ రా మెటీరియల్ ఏ అండ్ బి ఈజ్ 600 kg అండ్ 400 kg. అంటే రా మెటీరియల్ ఏకి బికి 600 అండ్ 400 kg ఇచ్చాడు. యాక్చువల్ క్వాంటిటీ చూడండి. రా మెటీరియల్ ఏ అండ్ బి వచ్చి 750 kg, 500 kg. ఇప్పుడు ఆర్ఏకు ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో చూద్దాం. ఫస్ట్ కాలంలో యాక్చువల్ క్వాంటిటీ ఎంత ఇచ్చారో అది ఎంటర్ చేసుకుంటాం. మెటీరియల్ ఏకి 750 ఇచ్చాడు, మెటీరియల్ బికి 500 ఇచ్చాడు. ఎంట్రీ చేశాక దాని యొక్క టోటల్ చూస్తాం, 1250 kg. నెక్స్ట్ రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే యాక్చువల్ క్వాంటిటీ యొక్క టోటల్ ఫస్ట్ ఎంటర్ చేసుకుంటాం ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ ఏ డివైడెడ్ బై టోటల్ స్టాండర్డ్ క్వాంటిటీ. ఇక్కడ అదేవిధంగా బికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూడండి. ఆర్ఏక్యూ
యాక్చువల్ క్వాంటిటీ యొక్క టోటల్ తీసుకుంటాం 1250 kg ఇంటూ మెటీరియల్ బి యొక్క స్టాండర్డ్ క్వాంటిటీ డివైడెడ్ బై టోటల్ ఆఫ్ స్టాండర్డ్ క్వాంటిటీ డినామినేటర్లో తీసుకుంటాం. ఇప్పుడు మనకు వచ్చే వాల్యూని ఏమంటామంటే రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీ అని చెప్తాం. ఈ రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీయే మెటీరియల్ కంప్యూటేషన్ చార్ట్ వేరియన్స్ కంప్యూటేషన్ చార్ట్ అని ఫస్ట్లో ప్రిపేర్ చేసుకుంటాము. అక్కడ 4th కాలంలో ఎంటర్ చేస్తాం RAQ ఇంటూ SP. రివైజ్డ్ యాక్చువల్ క్వాంటిటీకి ఇక్కడ నేను ఫార్ములా బాక్స్లో ఇచ్చాను చూడండి. RAQ ఈజ్ ఈక్వల్ టు టోటల్ వెయిట్స్ ఆఫ్ AQ ఇంటూ SQ డివైడెడ్ బై టోటల్ వెయిట్స్ ఆఫ్ SQ. నెక్స్ట్ మెటీరియల్ వైజ్ బ్రేకప్ ఆఫ్ వేరియన్స్. ఇప్పుడు ఇందాక మనం క్యాలిక్యులేట్ చేసింది వేరియస్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ వేరియన్స్ అని క్యాలిక్యులేట్ చేసాం. అది వచ్చి టోటల్ అమౌంట్కి క్యాలిక్యులేట్ చేసాం. ఇక్కడ ఈ బాక్స్లో చూసినట్లయితే ప్రతి మెటీరియల్కి సపరేట్గా వేరియన్స్ ఎంత ఉంది అని క్యాలిక్యులేట్ చేయడానికి. ఇక్కడ ఫస్ట్ వన్ చూడండి, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అదే షార్ట్ కట్ ఫార్ములా 1 - 2 వేస్తాం. నెక్స్ట్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ 3 - 2, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ 1 - 3, నెక్స్ట్ మెటీరియల్ మిక్స్ వేరియన్స్ 4 - 3 అండ్ మెటీరియల్ ఈల్డ్ వేరియన్స్ 1 - 4 ఇక్కడ వేస్తాం. ఇక్కడ సపరేట్గా మెటీరియల్ ఏకి సపరేట్గా మెటీరియల్ బికి సపరేట్గా ఆ కాలం నుంచి వాల్యూస్ తీసుకొచ్చి ఇక్కడ ఎంట్రీ చేస్తాం. ఎంట్రీ చేశాక ఈ రెండు టోటల్ని ఇక్కడ లాస్ట్ కాలంలో ఎంట్రీ చేస్తాం. మీకు నా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. With this, we end up the session. We continue remaining concepts in next session. Thank you for watching my video.